పాస్తా రెసిపీ అయితే నేను చాలా సార్లు చేశానండి. కాకపోతే కుక్కర్‌లో నేను ఇంతవరకు చేయలేదు. ఇది ఫస్ట్ టైం అన్నమాట చేయడము. చాలా అంటే చాలా బాగొచ్చింది. మీరు కూడా ఒకసారి చూసేయండి. చాలా అంటే చాలా ఈజీ అన్నమాట. ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వచ్చి ఆయిల్ వేసుకోండి. లేకపోతే బటర్ అయినా వేసుకోవచ్చు అన్నమాట. ఆయిల్ వేడెక్కినాక ఒక ఉల్లిగడ్డ సన్నగా తురుముకొని ఇలా వేసుకోండి. వేసుకొని దీన్ని మనము కచ్చపక్క ఫ్రై చేసుకుంటామన్నమాట. కచ్చపక్క ఫ్రై చేసుకొని ఒక్క టేబుల్ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా వేసుకొని ఒక 10 సెకండ్ల పాటు దీన్ని అయితే మనము ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఒక 4 టమాటాలు అన్నమాట. 3 నుంచి 4 టమాటాలు మీడియం సైజు నేనైతే వేసుకుంటున్నాను. అలాగే సాల్ట్ రుచికి తగినంత వేసుకోండి. కారం రుచికి తగినంత వేసుకోండి. పసుపు 1/4 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ ఇలా వేసుకొని దీన్ని మంచిగా అయితే మనము ఇలా వేయించుకోవాలా. టమాటాలన్నీ మగ్గిపోయినాయి. మసాలాలు నేను వేసిన అన్నీ వచ్చి పచ్చివాసన అయితే పోయిందండి. ఇప్పుడు మనము ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వచ్చి సోయా సాస్ వేసుకోండి. సోయా సాస్ వేసుకున్నాక నేనైతే పాస్తా వేస్తున్నాను. పాస్తా నేను ముగ్గురు కోసం చేస్తున్నానండి. నేనైతే 3 కప్స్ వేసుకున్నాను. పాస్తా 3 కప్స్ వేసుకొని ఒక 2 నిమిషాలు దీన్ని అయితే నేను మసాలా పాస్తా రెండింటిని బాగా అయితే కలిపేస్తాను. 1 కప్ పాస్తా వేసుకుంటే 1.5 కప్ వాటర్ అన్నమాట. నేను 3 కప్ వచ్చి పాస్తా వేసుకున్నాను కదా, 4.5 కప్ వచ్చి వాటర్ అన్నమాట. ఇప్పుడు 4 కప్ నేనైతే వాటర్ వేస్తాను. ఒక హాఫ్ కప్ వచ్చి సైడ్లో పెట్టేసి ఇందులో నేను కార్న్ఫ్లవర్ అన్నమాట ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ వాటర్ కలిపేసి అది కూడా వేసుకోండి. కార్న్ఫ్లవర్ వేసుకుంటే మనకు వచ్చి మసాలా ఇంకా పాస్తా థిక్నెస్ వస్తుంది అన్నమాట. నార్మల్గా అయితే పాస్తాలో మసాలా వేస్తే విడివిడిగా అయిపోతుందండి. అందుకోసము కార్న్ఫ్లవర్ కనుక మనం వేసుకుంటే అందులో మనకు థిక్నెస్ అనేది మనకు వస్తుంది. అలా పాస్తా 2 కలిసిపోయి థిక్నెస్ వస్తుంది. అందుకోసం అన్నమాట. ఇప్పుడు కుక్కర్ పెట్టేసి ఒక 2 విజిల్ అన్నమాట. 2 విజిల్స్ వచ్చేసి అప్పుడు మూత ఓపెన్ చేసి చూడండి. మన పాస్తా రెడీ అన్నమాట. మీకు కనుక ఇష్టమైతే కొంచెం చీజ్ వేసుకొని విజిల్ లేకుండా పెట్టేయండి. 1 నిమిషం అన్నమాట. పెట్టేసి తీసేస్తే చీజ్ కూడా మెల్ట్ అయి వచ్చేస్తుంది. ఇంకా లాస్ట్లో కొంచెము కొత్తిమీర జల్లుకొని రెడీ అన్నమాట కుక్కర్ పాస్తా. ఈ మధ్యకాలము ఇది చాలా ట్రెండ్ అవుతుంది కదా, అందుకోసం నేను కూడా చేశాను. కుక్కర్లోనే చాలా అంటే చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. మీకు కనుక నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది.